టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియాలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుండి తప్పించారు. శ్రేయస్ అయ్యర్ను కొత్త సారథిగా నియమించారు. అయ్యర్కు కెప్టెన్గా తొలి సిరీస్లోనే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ టీమిండియా కోచ్ మార్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యాడన్న వార్త వినగానే కోచ్గా గౌతమ్ గంభీర్ ప్లేస్లోకి రిక్కీ పాంటింగ్ టీమిండియా కొత్త కోచ్గా వస్తాడేమో అని తనకు అనిపించిందని వాన్ అంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ను ఆయన గుర్తు చేశారు. శ్రేయస్ పాంటింగ్ల జోడీ ఎప్పుడూ కలిసే కనిపిస్తుందని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ను కూడా పక్కన పెట్టగల సత్తా ప్రపంచంలో ఒక్క భారత్కే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇంగ్లాండ్ సిరీస్లో హ్యారీ బ్రూక్సేనపై భారత్దే పైచేయి అవుతుందని, కానీ ఐర్లాండ్ టూర్లోని లోపాలను సరిదిద్దుకోవడంపై భారత్ శ్రద్ధ పెట్టాలని వాన్ హెచ్చరిస్తున్నారు. మరి గంభీర్ స్థానంలో నిజంగానే పాంటింగ్ వస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Taste the Daily.